గుంటూరు జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా తూళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు హోంమంత్రి. ఈ బిల్డింగ్ పూర్తి చేసేందుకు డీఎస్పీ మురళీకృష్ణ, ఎస్పీ బకుల్ జిందల్ ఎంతో కృషి చేశారని హోంమంత్రి అనిత తెలిపారు. పోలీసులకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ను తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. 2014లో సీఎం చంద్రబాబు అమరావతి ప్రారంభిస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కార్యాలయ పనులను పూర్తి చేయలేదన్నారు. అమరావతి రైతుల కష్టం ప్రతిఫలమే ఇవాళ అందరూ చూస్తున్నారన్నారు. రాజధాని కోసం రైతులు ఉచితంగా భూములు త్యాగం చేయడం గొప్ప విషయమన్నారు. 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలా మంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూములు మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలా మంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈ రోజు మేము అందరం కూడా అనుభవిస్తున్నాం. 12-11 అంటే నవంబర్ 12, 2018లో దీనికి శంకుస్థాపన జరిగింది. ఈ బిల్డింగ్ కి మళ్ళీ 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదులు కూడా ఎవరు లేరు. అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ ఎస్డిపి ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ, ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్ లో కమింగ్ సూన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీగా ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. మళ్ళా తిరిగి ఈరోజు అమరావతి రైతుల పుణ్యఫలం, అమరావతి రైతుల కష్టం. నేను ఇందాకే చెప్పాను, మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులందరూ పడ్డ కష్టం, 5 సంవత్సరాలు పడ్డ కష్టం. అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు.